చంద్రబాబు నాయుడు దయదక్షంతో ఎట్లా వస్తారా? నిన్న ధర్నా అంట, ధర్నా ఏం ధర్నారా? 12 సార్లు ఎక్కించినారా మీ వాడు? ఎట్లా ఎక్కించినాడు తెలుసా మీకు? ప్రతి వస్తువు కొనేదే ఇది ఉంటాయి, రోజు పొద్దున్నే ఏంటో అవి దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరు కూడా అంతా ఎక్కించినాడు. షేర్ మార్కెట్ మాదిరి, షేర్ మార్కెట్ మాదిరి, షేర్ మార్కెట్ మాదిరే ఉంది చూడ. మొత్తం వస్తువు పెరిగిందంటే కరెంటు పెరుగుతుంది, అప్పులు పెరిగినాయి. ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి 1,29,000 కోట్ల అప్పు ఉంది పోయినప్పటికీ. వీళ్ళు ఎవరో చెప్పినట్ట, వాడు చెప్పినట్ట, వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చినారంట. తీసి మమ్మల్ని దేవుడు పోతే అవసరం ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు ఆ నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఏమప్ప మనం అట్లా చేయకూడదు తప్ప ఇంకెట్లా చేయాలా? 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు దర్జేసినా కొడక. ఈ పొద్దు వచ్చింది నీకేడు ఆడపిల్లల గురించే పనికి బాగా నాకు పడక్క. మూసుకోరా, మూసుకో. కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302 అదే ఆ పిల్లడు ఎట్టున్నాడు, మాట కూడా రాదు, అందుకే మాట రాదు, సిగ్గులే ఈ ముందు ఏడుస్తాను. ఆ రోజు పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంటే అయినావు రే, చేయలేదు కాబట్టి అయినాం, మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం. అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే. నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా A1 నువ్వు A1 ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా, అట్లానే ఖర్చు తీసుకుంటా. ఇవద్దు ఆడోళ్ళ పాపం నీ భార్య ఒక్కదేనా పాపమ్మా, బ్యాటరీ లేని నా కొడక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా? రక్తం చుక్కలేదు నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరు ఇప్పుడు దమ్ముంటే. ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు, ఆ రోజే ఉండాల్సింది. నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు, ఏడున్నారో మాకే తెలియదు. జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, రోడ్లేకి రాణిస్తారని. ఎందుకు రానియాలా? ఎందుకు రానియాలా? వేరే చెప్తారు కార్యకర్తలకు, నో మోర్ బర్న్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే, మనం అందరం కార్యకర్తలను ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు? ఎందుకు రాణిస్తారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు, అన్నీ. నేనైతే కార్యకర్తలు కోరుతాను, మన పెద్దవాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏదో ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు. నేను కార్యకర్తలనే అడుగుతాను, నో మోర్ బన్స్ బై వైఎస్ఆర్. నేను తప్పు చెప్తాను, ఉప్పు చెప్తాను, క్షమించు పెద్ద ఆయన, మా సీఎం గారు క్షమించండి. మీరు ఇంకా పాతకాలం మంచి ఇప్పుడు ఉంటే అదే. ఎంత అవసరపడ్డారు సార్ అందరూ. నో మోర్ బర్న్ బై వైఎస్ఆర్. కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏవే నీచగా మాట్లాడుతారు అందరినీ, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందిరా నీకు, ఈ హిస్టరీ చెప్తే చాలా ఉంది రే.